దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఎన్క్రోచ్మెంట్ భూ బాధితులు ఆందోళనకు దిగారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా వద్దకు చేరుకున్న సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి భూ బాధితులకు తమ పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ బాధితుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలన్నారు. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి ప్లాంట్లో ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భూబాధితుల ఆందోళనతో ప్లాంట్ ప్రాంగణానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని నిర్వాసితులు స్పష్టం చేశారు. మన కంపెనీకి సంబంధించినటువంటి జెన్కోకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్స్ కూడా ఇద్దరు ఇక్కడికి ఉన్నతాధికారులు వచ్చారు. ఈ 8 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కోరేది గొంతమ్మ కోరిక కాదు. వీళ్ళందరూ కూడా గిరిజన కుటుంబాలకు, వెనుకబడిన కుటుంబాలకు సంబంధించినటువంటి చిన్న రైతులు. ఎంక్రోచ్మెంటు భూములు పోయినటువంటి వాళ్ళు మాత్రమే, నష్టపోయేటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ పదే అడగటం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడికి తీసుకొచ్చే ముందు పోయిన ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ప్రాజెక్టు రావటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా, ఈ భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది, అందుకనే మీరు అర్థం చేసుకొని మీరందరూ సహకరించండి అని చెప్పానంటే, మరి ఈ భూములని నమ్ముకొని వ్యవసాయం గడుపుతున్నటువంటి చిన్న రైతులు, గిరిజన రైతులు, ఇతర బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు అన్ని విధాలుగా ఈ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడికి రావటానికి, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగటానికి అందరూ సహకరించడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారో, హామీ ఇచ్చారో, ఆ హామీ ఇచ్చిన ప్రకారంగా కొంతమందికి, కొన్ని కుటుంబాలకు న్యాయం జరగటం లేదు. వాళ్ళు అనేక సార్లు అధికారుల దృష్టికి, జెన్కో అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు, కలెక్టరు వాళ్ళందరికీ కూడా చెప్పారు, మినిస్టర్లకు కూడా చెప్పారు. మేమందరం చిన్న వాళ్ళం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఆ రకంగా ఏంటంటే మెట్ట పంటలు పండించుకొని బతికే వాళ్ళం. మేము జీవనం కోల్పోతూ ఉన్నాం. మా కుటుంబాల నుంచి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం, ఉపాధి, ఇంత పెద్ద కంపెనీ ఇక్కడ తీసుకొచ్చారు, ఉపాధి కల్పించండి అని చెప్పేసి పదే వాళ్ళు దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. కానీ ఏంటంటే అవన్నీ కూడా పక్కన పడేస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకోవటం లేదు కాబట్టి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా ఇక్కడికి వచ్చేందనంటే తమ యొక్క నిరసన మరొకసారి జెన్కో యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కొరకే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని, రైతులంతా కూడా పనులు బంద్ చేసుకొని వచ్చి కూర్చున్నారు. దయచేసి ఇక్కడ మీరు పెద్దలు, 2 చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి
ఈ 8 గ్రామాలకు సంబంధించినటువంటి 270 కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులు మాత్రమే. వాళ్ళు కోరేది కూడా గొంతెమ్మ కోరిక కానే కాదు, అసాధ్యమైన కోరిక కానే కాదు. 275 మంది మేము నష్టపోతున్నాం. ఎంక్రోచ్మెంటు మరి ఆ రకంగా కోల్పోయినటువంటి రైతులం కాబట్టి మాకు న్యాయం చేయండి, మాకు ఇక్కడ ఉపాధి వీళ్ళే ఉండరు, వీళ్ళతో పాటు అనేక మంది మేము వచ్చి కూడా వాళ్ళ తరఫున పోట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, ఇంకా పెద్ద పెద్ద పోరాటాలు కూడా నడపాల్సి వస్తుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం జరగాలని, న్యాయం జరిగేదాకా వాళ్ళ తరఫున మేము కూడా పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా మీరు వెంటనే ఈ 270 మంది కోరేది, ఈ 8 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కోరేది న్యాయమైంది కాబట్టి వారం రోజులు మీరు టైం తీసుకొని పరిష్కారం చేయడానికి మీరు ప్రయత్నం చేసి పరిష్కారం చేయిస్తారని చెప్పేసి ఈ రైతుల పక్షాన, ఈ 8 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. దీన్ని ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా దయచేసి వెంటనే తెలియజేయండి. మేము చెప్పామని కూడా చెప్పండి. మేము మన గవర్నమెంట్ కూడా, భట్టి గారు కూడా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా మేము ఇంతకుముందు చెప్పాం, సీఎం గారు కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడాం, అయినా పరిష్కారం కావట్లేదు. మళ్ళీ కూడా మేము మాట్లాడతాం, కానీ మీ వైపు నుంచి ప్రత్యేకంగా మీరు చేయండి, లేకపోతే మేము అక్కడ పని చేయించడం ఇబ్బందిగా ఉన్నది, కంపెనీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నారని చెప్పాలి మీరు బలంగా. ఇప్పుడు ఇంతమంది పనులు బంద్ చేసుకొని వచ్చిందంటే ఏం పని లేక కాదు కదా. వీళ్ళందరూ ఏదో రకంగా కంపెనీ రావటం వల్ల నష్టపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడిగేది న్యాయమైన కోరిక, ఇది అన్యాయమైన కోరిక కాదు. ఇది ఎక్కడో కంపెనీ ఉన్నది కాదు కదా. ఇక్కడ వాళ్ళ భూములు కోల్పోయారు, ఎంకరేజ్